హాయ్ హలో అండి అందరికీ. ఈరోజైతే హెల్తీ రెసిపీ అని చూపించేస్తున్నాను అనమాట. ఇంట్లోనే ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండితో షుగర్ వాడకుండా బ్రౌనీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం వేడి నీళ్ళని మరిగించుకొని దానిపైన ఇలా గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు చాక్లెట్ వేసుకోవాలి, అంటే డార్క్ కాంపౌండ్ వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. వేసుకొని డబల్ బాయిల్ ప్రాసెస్లోనే దీన్ని మెల్ట్ అయ్యేలా చేసుకోవాలన్నమాట. మళ్ళీ నేను స్టవ్ మీద అది పెట్టకూడదు, ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 1 కప్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఇది బేకింగ్ పౌడర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకోసం నేను కొంచెం వేసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ కూడా తక్కువ. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ మనం జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మొత్తం అంతా కూడా మిక్స్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మళ్ళీ ఎక్కడైనా మిక్స్ అవ్వకపోతే మనం ఇలా కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ముందు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చాక్లెట్ అది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 ఎగ్ని వేసుకోవాలి. నేను ఒక ఎగ్తోనే చేసి చూపిస్తున్నాను. ఎవరైనా చేయొచ్చండి. ఈ పద్ధతుల ప్రకారంగా చేస్తే మాత్రం బ్రౌనీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ బీటర్ యూస్ చేస్తున్నాను కదా, బీటర్ అనేది యూస్ చేయకపోయినా విస్కర్తో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో చెప్పాను కదా బెల్లంతో చేస్తున్నానని, ఈ బెల్లం పౌడర్ని బ్యాచెస్ వేస్గా వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల అంతా మిక్స్ అయిపోయి బెల్లం అనేది మొత్తం కరిగిపోయి టేస్ట్ అనేది ఇంకంత బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, దీన్ని ఈ విధంగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వెనిలా ఎసెన్స్ వేసాను. వెనిలా ఎసెన్స్ అనేది జస్ట్ ఆప్షనలేనండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్ మీకు జల్లించుకొని చూపించాను కదా, దానిలో ఈ మనం మిక్స్ చేసుకున్న దాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇది పక్కా మెజర్మెంట్స్తో చేసి చూపించాను కదా, అలాగే ఇది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకునేసరికి కొంచెం థిక్గా వస్తుంది. ఇది థిక్గా వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో నేనైతే ఏం మిక్స్ చేయలేదండి, అంటే ఏం పాలు అవి ఏం యాడ్ చేయలేదు. మీరు మాత్రం వేసుకోవాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టిన్కి ఆయిల్ అప్లై చేసి కంపల్సరీగా బటర్ పేపర్ అనేది వేయాలి. బటర్ పేపర్ వేసేసాను నేను. బటర్ పేపర్ లేని వాళ్ళు మనకి మామూలుగా పేపర్స్కి ఆయిల్ అప్లై చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకొని ఈ చాక్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి ఇలా పెట్టుకుంటే బ్రౌనీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని నేను ముందుగానే ప్రీహీట్ పెట్టుకున్నాను. ఆ ప్రీహీట్ పెట్టుకున్న దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకొని ఒక 40 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి బ్రౌనీ రెడీ అయిపోతుంది. నేను ఈ కేక్ చేశాననమాట. ఇది కూడా గోధుమ పిండి బెల్లంతో చేశాను. చాలా హెల్దీ ఇది. నెక్స్ట్ వీడియోలో ఇది తప్పకుండా పోస్ట్ చేస్తానన్నమాట. మీరు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, బ్రౌనీ అయితే అయిపోయిందనమాట. ఇది చాలా వేడిగా ఉందండి. ఇది వేడిగా ఉన్న టైంలో మాత్రం బ్రౌనీ అనేది డిమోల్డ్ చేయకూడదు. అసలు చేశారంటే బ్రేక్ అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత సైడ్స్ని ఇలా తీసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో బ్రౌనీ. అసలు నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి బ్రౌనీ అయితే. మీరు ఎవరైనా సరే చేయాలనుకుంటే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. బటర్ పేపర్ వేసుకోవడం వల్ల చక్కగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఎంత బాగా రిమూవ్ చేసుకున్నామో, ఎక్కడ కూడా ఏమీ బ్రేక్స్ కూడా అవ్వలేదన్నమాట. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కేక్సే సేల్ చేశాను కదా, బ్రౌనీ కూడా సేల్ చేద్దామన్న ఒక ఆలోచనతో ఉన్నానన్నమాట. ఇప్పుడైతే బ్రౌనీ టేస్ట్ చేసే టైం వచ్చేసింది. మా వాళ్ళైతే చేసేటప్పుడే వావ్ 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 అని చెప్పేసి అంటున్నారు. నాకు నిజంగా చెప్తున్నానండి, హెల్తీగా బ్రౌనీని ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కేక్. అసలు నిజంగా ఈ చాక్లెట్ మీద వేసుకున్నాం కదా, ఇది కలిపి తింటే ఇంకా టూ గుడ్. అసలు నాకైతే బాగా నచ్చేసింది. పీసెస్ కూడా అంత ప్లఫీగా వచ్చాయంటే అంత ప్లఫీగా వచ్చాయన్నమాట.
మీలో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే మాత్రం ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మరికొన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్‌తోని, రెసిపీస్‌తోని ముందుకొచ్చేస్తాను. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.